ఎవరు తీసుకొచ్చారు? ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు ఎవరు తీసుకొచ్చారు? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? మీకు పసుపు కుంకుమ పైన ఆర్థిక సహాయం ఎవరు చేశారు? ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ గుర్తుందా? మా చెల్లెమ్మలో అక్కలను అడుగుతున్నా. ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 86లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడానికి చట్టాన్ని తీసుకొచ్చాడు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పెడితే సమానంగా చదువుకునే అవకాశాలు వస్తాయని సమాన హక్కు కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అప్పటి కూడా చాలా సమస్యలుంటే నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే ఆ రోజుట్లోనే బాలికా శిశు సంరక్షణ పథకం, ఎప్పుడిది 90 ఏళ్లు, 5,000 రూపాయలని బ్యాంకులో డిపాజిట్ చేసేవాడిని, అది కూడా అమ్మాయి పేరుతో. చదువుకు ఆ డబ్బులు వాడేవాళ్ళు. చదువుకున్న తర్వాత పెళ్లికి ఆ సమయం వచ్చినప్పుడు ఈ డబ్బులు వాళ్ళకి వచ్చేది. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చేది. మొన్న నేను ఒక హాస్పిటల్ పోతే అపోలో హైదరాబాద్ లో ఒక ఆవిడ వచ్చి, సార్ మీరు ఇచ్చిన స్కీమ్ నా కూతురికి ఉపయోగపడింది చెప్పే పరిస్థితికి వచ్చారు. అది కూడా గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలని. గవర్నమెంట్లు ఉంటాయి, మళ్ళా మారుతా ఉంటాయి కాబట్టి ఆ విధంగా తీసేస్తారని బ్యాంకులో వాళ్ళ పేరుతో డిపాజిట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది దూరదృష్టి. రాజకీయాల్లో ఫస్ట్ టైం, ఇప్పుడు కూడా ఇంకా నాకు కొరతుంది మీ అందరి మీద, రిజర్వేషన్లు ఉన్న రాజకీయాల్లో ఇంకా మహిళల యొక్క పాత్ర తక్కువగా ఉంది, ఇంకా రావాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోరాడుతున్నాం, సాధిస్తాం. మహిళలకు ఏవైతే చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వచ్చే వరకు మీకోసం పోరాడతాం, దీనికోసం కృషి చేస్తాం. కానీ చట్టసభల్లో రావడం కోసం టైం పడితే మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మగవాళ్లతో సమానంగా మీరు కూడా పోటీ పడే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అది కూడా జరగాలి.